హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం కాజు కర్రీ తయారు చేసుకోబోతున్నాం. ఇది రెస్టారెంట్లో కన్నా కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. మనం సండే రోజు చికెన్ మటన్ ప్లాన్ చేస్తుంటాము. అలా కాకుండా అప్పుడప్పుడు ఈ కాజు కర్రీ కూడా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చక్కగా అర్థమవుతుంది అన్నమాట. ఇది చపాతీతో కానీ లేకపోతే జీరా రైస్తో ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం: స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో 1/2 లీటర్ వాటర్ వేసుకొని 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 1/2 కప్పు కాజు వేసుకొని వీటిని 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక జల్లి గంటతోని వాటర్ రాకుండా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా అన్ని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద చల్లారి పెట్టేసుకోండి. ఇలా చల్లారి పెట్టుకున్న ఆనియన్స్ కాజుని మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. మనం నెయ్యితో కర్రీ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 1/2 కప్పు కాజు వేసుకొని వీటిని చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీరు ఇక్కడ కావాలి అంటే గీతో కాకుండా బటర్తోనైనా కూడా కర్రీ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో 2 బగారా ఆకులు, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు కూడా వేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్, 1/2 కప్పు టమాటాలు, ఇవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటిని ఆయిల్లో మగ్గేంత వరకు 2-3 నిమిషాల పాటు మగ్గించాలన్నమాట. చక్కగా మూత పెట్టేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది, ఇవి వేసుకొని ఆయిల్లో మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు అన్నీ బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసుకొని కాజు అలాగే ఆనియన్స్ పేస్ట్ వేసుకోండి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని 6 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోండి. గ్యాస్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి, లేకపోతే అడుగంటుతుందన్నమాట. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. అలాగే కసూరి మేతి కాస్త వేడి చేసుకొని చక్కగా ఇలా నలిపేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. చూసారు కదా క్రీమీగా ఎంత బాగుందో. ఇది ఉడుకుతూ ఉంటే దీని స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 నిమిషం అలా వదిలేసుకొని ఇప్పుడు దీంట్లో మనం బొగ్గు పెట్టేసుకొని స్మోకింగ్ ఫ్లేవర్ ఇస్తున్నాను. మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకపోయినా ఏం పర్లేదు. గిన్నెలో ఒక బొగ్గు ముక్క వేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ చుక్క వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వదిలేసుకోండి. ఇప్పుడు గిన్నె తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చివరగా ఒకసారి కలిపేసుకుంటే వేడి వేడిగా మన కాజు కర్రీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను పైనుంచి కొంచెం కొత్తిమీర అలాగే కాజు ముక్కలతో డెకరేట్ చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.